హలో అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇవాళ ఇంకొక కొత్త కార్డుతో వచ్చేసానండి. నార్మల్గా వెడ్డింగ్ కార్డ్స్కి ప్లెయిన్ డిజైన్ అనేది ఇస్తారు కవర్ మీద. కానీ ఈ కార్డుకి వచ్చేసి ఇక్కడ కార్నర్లో రాజురాణి బొమ్మ ఇచ్చారు, ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇక్కడ కార్నర్లో పెళ్లి కూతురిని తీసుకొస్తున్నట్టు ఇచ్చారండి ఇమేజ్. పైన ఫ్లోరల్ బ్యాక్గ్రౌండ్ ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ కవర్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా రాజురాణి సేమ్ ఇమేజ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వినాయకుడు బొమ్మ ఇచ్చారండి. కార్డ్ ఇట్లా వస్తుంది సేమ్ థీమ్ తోటి. ఇక్కడ వినాయకుడు కాయిన్ అనేది ఇచ్చారు. దీనికి గమ్మింగ్ ఉంటుందండి. మనం జస్ట్ స్టిక్కర్ టైప్లో తీసి స్టిక్ చేసుకోవడమే. చాలా గట్టిగా ఉంటుంది గమ్ము కూడా, ప్రాబ్లం ఏమి ఉండదండి, ఊడవి ఇవి. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ ఆ థీమ్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇక్కడ పీకాక్ ఒకటి ఇచ్చారు, ఒపాసిటీ తగ్గించేసి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయేటట్టు ఇచ్చారు. ఇన్సైడ్ కార్డ్ ఎలా ఉందో చూద్దాము. వావ్, సూపర్ ఉందండి. ఇన్సైడ్ కార్డ్ వచ్చేసి ఇట్లాగా సైడ్ ఫ్లోరల్ ఇచ్చారు, పైన మనకి తోరణం లాగా ఇచ్చారు, కనిపిస్తుందండి. ఇక్కడ తోరణం లాగా ఇచ్చారు, చూసారా? ఇది కార్డు మొత్తానికి ఇచ్చారండి. ఇక్కడ సైడ్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, కింద ఎంటీ. అండ్ ఆల్సో ఈ తెలుగు ఇంగ్లీష్ కార్డు మనం ప్రింటింగ్ చేసి ఇట్లా చదివేటప్పుడు పడిపోకుండా సపోర్ట్ ఇక్కడ ఒక బిట్ ఇచ్చారండి, కార్డు పడిపోకుండా ఉండడానికి. సపోజ్ ఇట్లా ఉంది, మీరు ఇట్లా పెట్టుకున్నారు, పడిపోతుంది. అదే మీకు ఇక్కడ సైడ్ ఇలా పెట్టి మనం దీన్ని ఇట్లాగా ప్రెస్ చేసి పెడితే స్టిఫ్నెస్ అనేది వస్తుంది, కార్డ్ అనేది పడకుండా ఉంటుంది. దానికోసం అలా ఇచ్చారు. మిడిల్లో ఫోల్డ్ చేసుకోవడానికి స్క్రీజింగ్ కూడా ఇచ్చారండి. కొన్ని కార్డ్స్కి ఇట్లా స్క్రీజింగ్ రావు, అవి మనం చేత్తో సెంటర్ ఫోల్డ్ పట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. కానీ దీనికి ఈజీ మెథడ్లో స్క్రీజింగ్ కూడా ఇచ్చారు. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, మనకి ఫోల్డ్ అనేది అయిపోతుంది కార్డు. ఇదండి ఈ కార్డు. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ కార్డు ఫోటో స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది కాస్ట్ ఎంత పడుతుంది, ప్రింటింగ్ ఎలా కావాలి, మల్టీ కలరా, సింగిల్ కలరా, డబల్ కలరా, ఎలా కావాలనేది మాకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము మీకు కొరియర్ చేస్తామండి డిజైన్ చేసి. వెడ్డింగ్ కార్డ్స్ ఆన్లైన్లో కొనడము అంటే మనకి కొంచెం భయం అనేది ఉంటుంది. అంటే ఎలా అంటే మిస్టేక్స్ వస్తాయేమో అనే భయం ఉంటుంది. ఆ భయం ఏం అవసరం లేదండి. మీరు నార్మల్గా షాప్కి వెళ్ళి ఆర్డర్ ఇస్తే ఎలా అయితే తెచ్చుకుంటారో అలాగే మా దగ్గర పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ లగ్నపత్రిక పెట్టండి. మా దగ్గర ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది, ఆ ఫార్మేట్ చూపిస్తాను మీకు. ఈ ఫార్మేట్ ఉంటుందండి. ఈ ఫార్మేట్లో మేము డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసుకొని మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తాము. మీరు ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ ఫైల్ అనేది పంపిస్తాం. మేము ఎలా అయితే ప్రింటింగ్ చేస్తామో అలాగే పీడిఎఫ్ ఫైల్ అనేది సెండ్ చేస్తాము. మీరు మిస్టేక్స్ అన్నీ చూసుకొని ఓకే సరిపోయింది, ఇంకా మిస్టేక్స్ ఏం లేవండి, రెడీ టు ప్రింట్ అని చెప్పి మాకు వాట్సాప్లో రిప్లై ఇస్తేనే మేము ప్రింటింగ్ స్టార్ట్ చేస్తాం. ప్రింటింగ్ చేసిన తర్వాత ఒక కార్డ్ అనేది ఎలా ప్లేస్ చేయాలి, ఇది ఎలా సెట్ చేయాలనేది మాకు తెలుసు, మీకు తెలియదు కదా. అది మేము ఒక కార్డు సెట్ చేసి మీకు పెడతాము. దాని ప్రకారం మీరు అన్ని కార్డ్స్ సెట్ చేసుకోవచ్చు. ఈ కార్నర్స్లో పసుపు, గంధం అట్లాంటివి పూసుకుంటారు కదండి, అట్లాంటివి పెట్టుకొని కార్డ్స్ అనేవి మీరు రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కార్డ్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఎన్ని కార్డ్స్ అయినా అందిస్తాము. ఒక 5 days ముందు చెప్పాలండి. ఎందుకంటే ఈ పోస్టల్లో అయితే మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి తక్కువ అవుతాయి, వెయిట్ ఎక్కువ వస్తాయి కదా. పోస్టల్లో అయితే కొరియర్ ఛార్జెస్ అనేవి తక్కువ అవుతాయి. అదే కొరియర్ సర్వీసెస్ టీటీడీసీ అట్లా అయితే కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, తొందరగానే వస్తుంది. ఒక 5 days బిఫోర్ చెప్పుకున్నారనుకోండి, మీకు రీజనబుల్ ప్రైసెస్లో వస్తుంది. అండ్ ఆల్సో మల్టీ కలర్ ప్రింటింగ్ వస్తుంది.
మీ డోర్ డెలివరీ ఇంటి వద్దకే కార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ కార్డ్ కాస్ట్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్స్లో రిప్లై పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. కొత్త కార్డ్స్ ఏమన్నా వస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీరు చూడటానికి అనేది అందుబాటులో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.